సినిమా రిలీజ్ అంటే మాకు సంక్రాంతి పండుగ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజే సంక్రాంతి పండుగ వచ్చినట్టు మాకు ఎంతో ఆనందంగా ఉంది. బాలకృష్ణ గారి ఈ అఖండ సినిమా అద్భుతంగా, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాకు రోమాలు లెక్కపరుచుకుంటా ఉన్నాయి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతా అని. నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన టీజర్ ఏదైతే దిష్టి ట్రేజర్ ఉందో దానికి ఇంకా హైప్ పెరిగిపోయింది. మనకి మాస్ దేవుడు అంటే బాలయ్య, ఇది ఈ సినిమాతో రుజువు అయిపోతుంది. ఎవడెన్ని అనుకున్నా సరే మనకి మాస్ మహారాజ్ కానీ మాస్ దేవుడు కానీ బాలయ్యే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నందమూరి బాలయ్య బాబు 100వ సినిమా ఈరోజు చరిత్రాత్మకంగా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తమిళనాడు కానీ ప్రతి ఏరియాలో కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ చొక్కాలు పైకెత్తుకొని తిరిగే పరిస్థితి కనపడుతుంది సినిమాలో. ఇప్పుడు ఏంటంటే ఇది ప్రీమియం షోకి మనం అందరం రాగలిగాము. ఈరోజు బ్రవరమర థియేటర్ కుక్కడపల్లి. ఈరోజు ఏంటంటే బాలయ్య బాబు ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్లో చూపిపోతున్నాడు ఈరోజు మార్కెట్లో. అట్లాంటి బాలయ్య బాబు ఇంకా నాకు తెలిసి ఫ్యూచర్లో చేయగలుగుతాడని అనుకుంటున్నాం, కానీ అది అలాంటి బాలయ్య బాబుని మళ్ళీ చూపిపోవచ్చు. కానీ నందమూరి బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఎంత ఇదిగా అసలు సొంత ఇంటి కుటుంబంలాగా పెరిగిన పిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అలాంటి కుటుంబానికి బాలయ్య బాబు కుటుంబం ఒక ఇది. ఈరోజు జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అఖండ 2 యాట్రిక్ అయిపోయింది, మళ్ళీ ఇంకో యాట్రిక్ కోసం స్టార్ట్ చేశాడు. కానీ డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, అది బోయపాటి శ్రీనివాస్ గారి డైరెక్షన్లో తమన్ సాంగ్స్ తోటి ఈరోజు ఫుల్ ఎలాగైనా కానీ సినిమా బ్లాక్ బాస్టర్ అయిద్దనే ఎక్స్పెక్టేషన్స్లో జనాల్లో ఉన్నాయి. దీనివల్ల ఎటువంటి ఆశ్చర్యం లేదు. సినిమా ఏదో అయిపోయింది అనేది లేదు. ఆగిపోవటం వల్లనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వెళ్ళిపోయినాయి మార్కెట్లోకి. ఈరోజు బాలయ్య బాబు అనేవాడు ఒక లెజెండ్. ఆయన అట్లాంటి క్యాండిడేట్ చాలా ఇది ఏంటంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, స్ట్రైట్గా వచ్చి మాట్లాడతాడు మార్కెట్లో జనాలతో. కానీ బాలయ్య బాబు ఒక మగోడు అనేది ఈరోజు ఈ సినిమాలో నిరూపిస్తున్నాడు బోయపాటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో. జై బాలయ్య, జై బాలయ్య, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఏమనిపిస్తుంది బాలయ్య